సార్ మాది కొనేపల్లి లచ్చనాయ్ తండ మండల్ కేశంపేట వస్తుంది సార్. హోలీ రోజు 14 తారీఖు మధ్యాహ్నం జ్వరం వస్తుందంటే మేము తీసుకొచ్చినాం సార్. షాద్నగర్ తీసుకొచ్చాం. అక్కడ రైల్వే స్టేషన్ దాటినాక ఒక హాస్పిటల్ ఉంది. వాళ్ళు ఏమన్నారంటే ఆక్సిజన్ లేదు, జ్వరం ఉంది, ఇక్కడ పంపించారు. ఆక్సిజన్ వీళ్ళు అక్కడ హాస్పిటల్లో వాళ్ళకి కంటెన్షన్ ఉంది సార్. వాళ్ళు ఇక్కడ పంపిస్తే ట్రీట్మెంట్ చేసి సార్ బ్లడ్ టెస్టులు అవి చేపించాలంటే చేపించుకున్నాం సార్. ఇంకోటి ఎక్స్రే తీపియాలంటే ఎక్స్రే తీపించుకున్నాం సార్. ఈసీజీ తీయాలంటే ఈసీజీ తీపించుకున్నాం సార్. గుండెకు సంబంధించింది స్కాన్ తీపియాలంటే తీపించినాం సార్. తీపించిన తర్వాత మేము నిన్న విషయం మేము పేషెంట్కి మేము తీసుకెళ్తాం, వేరే దగ్గర తీసుకెళ్తామని అన్నాం సార్. బ్లడ్ కౌంట్ తెల్లటక్కడ తక్కువ ఉంది, ఎక్కించుకోవాలని అన్నారు సార్. మేము ఎక్కించుకోము, మేము బయటికి తీసుకెళ్ళాము. వాళ్ళు ఒక్క నిమిషం రక్తకణాలు ఎక్కిస్తా అంటే నేను ఒక్కదాన్నే ఉన్నా, నా తోడుగా ఎవరు లేరు. నేను ఒక్కదాన్నే ఉంటే మా సార్ వాళ్ళు కూడా ఎవరు లేరు. ఆ రక్తకణ ముందే హార్ట్ ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏందో మాకు చెప్పండి. ఇన్ని స్కానింగ్లు ఇన్ని రిపోర్ట్లు రాలేదు, మా చేతిలో పెట్టలేరు. ఇప్పుడు మాకు ఏం ప్రాబ్లం ఉందో మీకు చెప్పాలి. ఆ ప్రాబ్లం బట్టి మేము చేంజ్ చేస్తాము. మీకు ఎంత పైసలు అయినా మేము పెడతామని చెప్పినాము. అయితే వాళ్ళు ఏమన్నారు, పైసలు లేదు ఇది అని తీసుకెళ్తున్నా అమ్మ మీరు అని చెప్పారు. అయితే లేదమ్మా ఇప్పుడు రక్త కణాలు ఎక్కియాలి ఇది అది అని చెప్తే ఇప్పుడు మా వాళ్ళు ఎవరు లేరు, మేము ఏ హాస్పిటల్కైనా తీసుకోపోతామమ్మా అని నేను అడిగిన. ఎవరికి? మేడంకి చెప్పిన. గుండుబాస్ సార్ ఉన్నారు, ఆ సార్కి ఇద్దరికి చెప్పిన. వాళ్ళు ఏమన్నారు, ట్రీట్మెంట్ రాసియండి సార్, మెడిసిన్ రాసియండి, ఇప్పుడు మా పరిస్థితి బాగాలేదు, మా దగ్గర పైసా లేదు, ఏ హాస్పిటల్కైనా మేము తీసుకోపోతాము అంటే వాళ్ళు ఏమన్నారు, మీరు ఇంటికి తీసుకోపోతారమ్మా పేషెంట్కి, ఇంటికి తీసుకోపోతారంటే ఇట్లాంటి పేషెంట్కి ఇంటికి తీసుకోపోయి మేము ఎట్లా ఉంటామని చెప్పినప్పుడు మెడిసిన్ రాసి సార్ మేడం అని చెప్పినాము. నేను రాయనన్నది. ఎందుకు రాయవంటే ఆ పేషెంట్స్ చాలా సీరియస్ ఉన్నారమ్మా, బాగా పేషెంట్ ఉన్నారు, తీసుకుపోయి ఏం చేస్తామన్నారు. మేము ఎక్కడైనా చూపించుకుంటాం మేడము, మా పేషెంట్ మాకు ఇవ్వండి అని నిన్న పొద్దు నుంచి సాయంత్రం వరకు సార్ ఉన్నప్పుడు సార్కి చెప్పినా, మేడం ఉన్నప్పుడు మేడంకి చెప్పినా. మా చెల్లెలు ఉంది, గొడవైంది, లొల్లైంది చెప్పినాము, అయినా వినలేరు. ఒక రోజు ఉండండి అమ్మ, ఒక రోజు అని చెప్తే ఒక రోజుకి ఏమవుతుంది, పైసలు పెడితే మంచిగా అవుతాడు కదా అని మేము ఉంచుకున్నాము. ఇవి ఉంచుకుంటే కూడా పొద్దున ఏమన్నారు, రక్త కణాలు పెట్టిస్తే బాగుంటుందమ్మా అంటే తెచ్చినాము. ఆ తర్వాత తెచ్చి పెట్టే వరకు మధ్యాహ్నం 12 గంటల ఇట్లా అయింది సార్. ఇట్లా తెచ్చి అది పెట్టే వరకు 2 గంటలే మంచిగా ఉన్నాడు. తర్వాత దమ్ము వచ్చినప్పుడు సార్ ఇప్పుడైనా రీఛార్జ్ చేయండి సార్, మీకు దండం పెడతాను, మా పేషెంట్ మాకు ఇచ్చేయండి, మేము ఎక్కడైనా తీసుకోపోతామని చెప్తే కూడా ఇంత పేషెంట్ ఇట్లా దమ్ము వస్తుంది, కడుపు మొత్తం ఉబ్బిపోతే కూడా మా పేషెంట్ మాకు ఇయ్యలేరు. ఎక్కడైనా తీసుకోపోతామని చెప్తే కూడా ఇయ్యలేరు. ఇక్కడ చేయబెట్టి ఒత్తుతూరు అదంతా మీరు చేయకుండా నేను చేయలేదు, ఉస్మాని తీసుకోపోతా రాసియండి, మా పేమెంట్ మాకు ఏమైనా ఉంటే మీరు చేసిపోతా అని చెప్తే కూడా ఇయ్యలేనప్పుడు పేషెంట్ ఒత్తిరి చనిపోయినప్పుడు వదిలేసినప్పుడు మంచిగా ఉంది, బాగానే ఉందని మేము పైన చెప్పినాం. మేము చూసుకున్నాం, మంచి చనిపోతే మనకు తెలియదా, తెలిసింది. ఇక వాళ్ళు ఆగిపోయింది, ఏది బీపీ డౌన్ అవన్నీ ఆగిపోయేసరికి మా అత్తమ్మ వాళ్ళందరూ ఏడ్చే వరకు ఇక మా సామాన్లు మొత్తం అన్ని తీసుకొని వచ్చే వరకు బతికే ఉందమ్మా అని మాకు తెలియకుండా పైన బాడినప్పుడే తీసుకొచ్చి ఎక్కడ తీసుకోపోయారో అది తెలియదు. సంతకం చేయమన్నారు, ఎందుకు చేస్తాము, నిన్న నుంచి మాకు పంపియమ్మా, మా పేషెంట్ మాకు ఇవ్వండి అని చెప్పినాము, ఇయ్యలేరు. ఇప్పుడు బాడీ ఉందా, ఇక్కడ పంపించారు? ఇంకో విషయం సార్, వాళ్ళు ఏమన్నారంటే సార్, ఇంకో విషయం ఒక నిమిషం వాళ్ళు ఏమన్నారంటే 6:30కి 7కి మధ్యలో వచ్చారు సార్. వెంటిలేటర్ పెట్టాలన్నారు, బాడీ సీరియస్గా ఉంది, వెంటిలేటర్ పెట్టమన్నారు. అయితే సార్ వాళ్ళు ఏమన్నారు, పెట్టాలి, మేము పెడితే ప్రాబ్లం అవుతుంది అన్నారు. అయితే మేమన్నారు, సార్ పెట్టండి సార్, లక్ష అయినా కానీ మేము అమౌంట్ కడతాము, మేము బయట తీసుకెళ్ళలేము, మేము ఈడే చూస్తున్నాం కదా, మేము ఇన్నే చూసుకున్నాం, వెంటిలేటర్ పెట్టండి అని అన్నాం. మాకు శంషాబాద్లో సంబంధించిన హాస్పిటల్ ఉంది, అక్కడ తీసుకెళ్ళమన్నారు. అక్కడ మేము పైసలు పెట్టాము, మీరే పెట్టండి సార్, మేము లక్ష అయినా కడతాము, లేకపోతే మేము గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తాం, పంపించండి సార్ హాస్పిటల్. అయితే మీరు బిల్లు కట్టి వెళ్ళిపోమన్నారు. అంబులెన్స్ గిట్ట ఫోన్ చేస్తలేరు సార్ వాళ్ళు. అంబులెన్స్ కన్నా ఫోన్ చేయండి అంటే అంబులెన్స్